హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఫ్రెండ్ రోహిత్ గడి గృహప్రవేశం అనమాట. ఇప్పుడు టైం 3:30 అవుతుంది. మేము ఇప్పుడు దాకా ఫుల్గా డెకరేషన్ సరిపోయింది అనమాట. మాకు మామిడి తోరణాలు, పువ్వులు కట్ట. నేను మీకు హౌస్ ఎలా ఇప్పుడు చూపిస్తాను చూడండి. మొత్తం ఇవంతా మేమే కట్టాం అనమాట. ఇదంతా మా ఫ్రెండ్ వేరే పనిలో బిజీగా ఉన్నాడు, సో అందుకని చెప్పి మేము ఇక్కడ ఉన్నాం. చూడండి, హౌస్ మొత్తం చూపిస్తాను మీకు, ఎందుకంటే తర్వాత గృహప్రవేశం హడావుల్లో ఉంటాం, టైం సరిపోదు. అందుకని ముందే చూపించేస్తున్నాను ఇప్పుడు మీకు. మీరే ముందు చూస్తున్నారు వాళ్ళకన్నా. సో చూడండి, హాల్ అనమాట. హాల్ మనకి ఈ షేప్లో వద్ది. టీవీ అక్కడ వస్తుంది అనమాట, టీవీ ప్లగ్. ఇది ఒక విండో. ఇంకా పూర్తిగా ఇల్లు అవ్వలేదు, ఎందుకంటే మాకు టైం లేదనమాట. ఇల్లు పూర్తి అయ్యేంత వరకు టైం లేదు. ముహూర్తం ముందు వచ్చేసింది, అందుకని చెప్పి తొందరగా పెట్టేశారు. ఇంకా ఏమీ పూర్తి కాలేదు. డోర్లు కానీ కిటికీలు కానీ ఇంకా అవ్వలేదు. ఇది దేవుడి మందిరం అనమాట. ఇప్పుడు మీకు కింద చూపించాను కదా, సో మనం ఇప్పుడు పైకి వెళ్దాం పదండి. పైన కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. అంటే ఈ ముగ్గురని మేము పెట్టలేదు, లేడీస్ వచ్చి పెట్టారు. సో మనం పైకి వెళ్దాం పదండి. సో ఏంటంటే వీళ్ళు చాలా ఫాస్ట్గా కట్టుకున్నారు ఇల్లు, చాలా తక్కువ టైంలో. అండ్ చాలా తక్కువ టైంలోనే గృహప్రవేశం కూడా ముహూర్తం పెట్టేసుకున్నారు. సో అందుకని చెప్పి ఇది పైన అన్నమాట. పైన కూడా సేమ్ కిందలానే ఉంటుంది, 2 డోర్లు. పైన కూడా మేమే డెకరేషన్ చేసాం ఫుల్గా. నేను, రోహిత్ అండ్ మా ఫ్రెండ్స్ ఇంకో 4-5 మంది. సో చూడండి, ఇల్లు మొత్తం హై క్లాస్గా ఉంటుంది అనమాట. నిజంగా చూస్తే మీరు ఇల్లు చాలా బాగుందంటారు. మెయిన్గా సీలింగ్ అయితే నాకు బాగా నచ్చింది. చాలా బాగా ప్లాన్ చేసుకున్నాడు మా వాడు, అనకూడదు కానీ. ఇది కూడా స్ట్రైట్ హాల్ అనమాట, లాంగ్ హాల్. మీకు కింద లైట్లు ఇంకా ఫిట్టింగ్ సరిగ్గా అవ్వలేదు. మీకు అన్ని లైట్లే చూపిస్తాను చూడండి. లైట్లతో పాటు మొత్తం అంతా అనమాట. ఇదిగో ఇక్కడ టీవీ ప్లగ్ అనమాట. టీవీ అక్కడ పెట్టుకుంటాం. ఇవన్నీ మీకు మొత్తం లైట్లు వేస్తాను, ఆగండి ఒక నిమిషం. మొత్తం లైట్లు వేసాక లుక్ ఓవరాల్ ఉంటుంది. ఇది పేరెంట్స్ రూమ్ అనమాట. మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాం రండి. ఇది పేరెంట్స్ రూమ్ అనమాట, ఎందుకంటే ఇది పెద్దది. సో పెద్దది వాడు అన్ని దగ్గరుండి బాగా ప్లాన్ చేసుకుని బాగా కట్టుకున్నాడు అనమాట ఇల్లు. అసలు ఎక్కడ వీలు లేకుండా ఇది లైట్ లుక్ ఉంది. మీకు లైట్లు వేస్తున్నాను, ఒక నిమిషం ఆగని లైట్లు వేస్తున్నాను. మాత్రం సీలింగ్ మాత్రం లైటింగ్ మాత్రం చాలా బాగుంది. అటాచ్డ్ బాత్రూమ్ ఇది, చిన్నగా ఉంది కానీ చాలా బాగుంది. చూడండి సీలింగ్ ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్గా ప్లాన్ చేసుకున్నాడో. నిజంగా ఇలాంటి సీలింగ్ ఇప్పుడు దాకా మా ఊళ్ళో ఎవ్వరికి లేదు. చాలా బాగుంది. మా ఇల్లు కూడా మేము ఎలా కట్టుకోలేదు. ఇక్కడ మొత్తం ఫుల్ టీవీ వస్తుంది. ఇదిగో చూడండి పైన సీలింగ్ మొత్తం ఎలా ఉందో. నిజంగా ఇంకా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. నిజంగా ఒక 5 స్టార్ రెస్టారెంట్ ఎలా ఉంటుందో అలా ఉంది. ఇది ఇంకో బాత్రూమ్ అనమాట ఇక్కడ వచ్చింది. ఇది వేరే రూమ్కి అటాచ్డ్ ప్లస్ హాల్ కమ్ వస్తుంది అనమాట. ఇది రోహిత్ వాళ్ళు ఉండే గది, మా ఓడు ఉంటాడు అనమాట ఈ గదిలో. ఇది కూడా ఇంకా ఏం పూర్తి అవ్వలేదు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అది. కానీ లైట్లు వేస్తాను ఒక నిమిషం. లైట్లు వేసాక ఫుల్ లుక్ ఉంటుంది. ఇంకా ఇక్కడ లైటింగ్ అవ్వలేదు, సీలింగ్ సరిగ్గా, ఎందుకంటే లైట్లు కొంచెం ఉన్నాయన్నమాట. ఎందుకంటే వర్క్ కొంచెం స్లోగా ఉంది, అందుకని చెప్పి అయిపోయింది. బట్ వన్స్ వర్క్ పూర్తయితే చాలా బాగుంటుంది. అండ్ ముహూర్తం ముందు రావటం వల్ల మా ఓడు కొంచెం కంగారు పడ్డాడు. ఇది ఇంకో బాత్రూమ్, అది అటాచ్డ్ అని చెప్పాను కదా, అటాచ్డ్ కమ్ హాల్కి సంబంధించిన బాత్రూమ్ అన్నమాట. సీలింగ్ కొంచెం ఫాస్ట్గా అయిపోతే ఇంకా బాగుంది అనిపించింది. బట్ తప్పదు, కొన్ని సార్లు మనకి అనుకున్న టైంకి అన్ని పనులు అయిపోవు. సో అందుకని చెప్పి ఇది ఇంకొక డోరు. అది కూడా మా ఊడు చూడండి ఎలా ఉన్నాడో. ఇది వంటగది కూడా చాలా బాగుంది. లైట్లు వేస్తాను ఒక్క నిమిషం. వంటగది కూడా చాలా బాగుంది. ఇది దేవుడి మందిరం అనమాట. దేవుడి మందిరం కూడా చిన్నగా చాలా బాగుంది. చూడండి మా ఊడు ఏదో గెలికేస్తున్నాడు వెనకాల నుంచి. ఇది కూడా వంటగది కూడా చిన్నగా క్యూట్గా చాలా బాగుంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగుంది. నిజంగా వంటగది పక్కన అంత పెద్ద కిటికీ నిజంగా చాలా అవసరం, ఎందుకంటే ఏమన్నా తాలింపులు కట్టేస్తే స్మోక్ వచ్చేస్తుంది కాబట్టి. అండ్ సీలింగ్ చాలా అంటే చాలా బాగుంది. మా వాడు ఇల్లు ఏదేదో అనుకుంటున్నాడు. ఇవన్నీ బయట ఉండి ఏదో చూస్తున్నాడు చూడండి, లైటింగ్ పెట్టేసేసి. ఓవరాల్ లుక్ అయితే అదనమాట ఇల్లు. సో ఇప్పుడు మనం వెళ్దాం. నెక్స్ట్ పొద్దున గృహప్రవేశం.
మా ఫ్రెండ్స్ కొత్త ఇంటి దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. వాళ్ళ పాత ఇంటి దగ్గర నుంచి మా వాడికి ఎన్నో డ్రీమ్స్ అనమాట. వాళ్ళ కొత్త ఇంట్లోకి రావాలని చెప్పి అది ఇప్పుడు డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. మా వాడు చాలా హ్యాపీగా చూడండి ఎలా చూస్తున్నాడు అక్కడ నుంచి మా వాడు. సో వీళ్ళు కొత్త ఇంటికి వచ్చేసారు. ఇక్కడ వెయిటింగ్ అనమాట ముహూర్తం కోసం. ముహూర్తం 7 వారికి. సో అందుకని చెప్పి ఇంకా అవ్వలేదు, అందుకని చూస్తున్నారు. ముందుగా ఆవు దూడలను పంపించాలి టైంకి అని చెప్పి ఆవు దూడలను తీసుకొస్తున్నారు. చూడండి ఆవు దూడలు వస్తాయి ఇప్పుడు, అందుకని అందరూ సైడ్ జరుగుతున్నారు. అది కొంచెం కొమ్ములు ఆవు అనమాట, అందుకని చెప్పి కొంచెం అందరినీ భయపెడుతుంది. అందుకని చెప్పి కొంచెం మొండికేస్తుంది కూడా మాకు. బట్ అయినా అది కూడా మాకు అంతా ప్లస్ అయ్యింది. చూడండి ఆవు ఎలా ఎక్కుతుందో. మేమేమి ఆవుని హింసించట్లేదు, ఇందులో ఏమీ చేయట్లేదు. ఇది ఓన్లీ ఒక ఆచారం కాబట్టి ఆవు దూడలను తీసుకొచ్చాం, అంతమించి ఏమీ లేదు. ఇందులో మేము ఎటువంటి యానిమల్స్ని ఇబ్బంది పెట్టట్లేదు. చూడండి మా వాడు పూజకి సిద్ధం అవుతున్నారు. అంకుల్ ఆంటీ కూడా దానికి రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు గోపూజకి చేస్తారనమాట. చూడండి గోపూజ అంటే గోమాతకు పూజ చేస్తారు, అది కూడా వెనక భాగానికి. ఎందుకంటే మన పురాణాల ప్రకారం గోమాత వెనక భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది, అందుకని చెప్పి లక్ష్మీదేవి పూజ చేస్తారన్నమాట. ఇప్పుడు అది కూడా చూడండి మీరు ఎంత నిష్ఠగా చేస్తున్నారు. నేను అష్టోత్తరం చెప్తాను. ఆవుకు చక్కగా లక్ష్మీదేవిని తలుచుకుని పూజ చేసుకోండిలాగా మీ ఇష్టదవ్యాన్ని తలుచుకుని ఓం ప్రకృత్యే నమోం ప్రకృత్యే నమోం విద్యాయే నమోం సర్వబోధహిత ప్రదాయే నమోం శ్రద్ధాయే నమోం విభూత్యే నమోం స్వరూప్యే నమోం పరమాత్మికాయే నమోం వాచే నమోం శుచే నమోం స్వాహాయ నమోం స్వధాయే నమోం సుధాయే నమోం ధన్యాయే నమోం ధర్మయే నమోం లక్ష్మీ నమోం నిత్యభుష్టాయే నమోం ప్రభావర్యే నమోం ఆదిత్యే నమోం నిత్యే నమోం దేవతాయే నమోం వాసుధాయే నమోం వాసుధాన్యే నమోం కమలాయ నమోం కాంతాయ నమోం కామాఖ్యాయ నమోం క్రోధహన్మవాయ నమోం అనుగ్రహప్రదాయ నమోం బుద్ధయే నమోం అనఘాయ నమోం హరివల్లభాయ నమోం అశోకాయ నమోం అమృతాయ నమోం దేవతాయ నమోం. గోమాతకి పూజ అయిపోయింది. ఇప్పుడు ఆవు దూడలు ఇద్దరికి ఫ్రూట్స్ తినిపిస్తారనమాట. అరటిపళ్ళు చూడండి ఎలా ఎలా తినిపిస్తున్నారో. ఆ ముహూర్తం అవ్వలేదు, అందుకని చెప్పి ఇంకా రెండు మంత్రాలు కట్ట చదివిస్తున్నారు. ఏం పూజలు చేయాలో ఏటని ముందు ప్లాన్ చేసుకోండి అనమాట. ఇప్పుడు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతము అండ్ ఇంకా వినాయకుడి పూజ ఉంది. విఘ్నాలు రాకుండా హ్యాపీగా ఉండాలని చెప్పి ముహూర్తం ఇంకా అవ్వలేదని చెప్పి వెయిట్ చేస్తున్నారు. మంత్రాలు కట్ట చదువుతున్నారు. అంటే గృహప్రవేశం టైం 7 వరకు అనమాట. అప్పుడే అడుగు ముందు వేయాలని చెప్పి ఇంకా బయట ఎలా ఉంచోబెట్టారు. అందాక పంతులు ఇద్దరు పొటాపుటిగా మంత్రాలు చదువుతున్నారు. నిజంగా పంతులు చాలా బాగా ఓపికగా చాలా బాగా మంత్రాలు చదివి చాలా బాగా నిష్ఠగా చేశారనమాట పంతులు. చూడండి ఇప్పుడు దేవుడి పటాన్ని ఇస్తున్నారు. మంత్రాలు కట్ట ఆకుండా చదువుతున్నమాట. ఎక్కడైనా సరే ఎక్కడ ఏ గొంతు నొప్పి లేకుండా ఎంతో చక్కగా చెప్తున్నారు. అందరూ అలాగే శ్రద్ధగా మించిన మంత్రాలన్నీ వింటూ పట్టిస్తూ చేద్దామన్నమాట. సో ఇప్పుడు కొబ్బరికాయ ఇచ్చి పాలకొట్టమన్నారు, నేలపైన కొడుతున్నారు. ఎందుకంటే టైం దగ్గరికి వస్తుంది అందుకనమాట. 7 అయిపోయింది ఆల్రెడీ, ఇంకా 7-6 కాబట్టి. సో కొబ్బరికాయ కొట్టేసేసి దాన్ని గృహప్రవేశం చేసేద్దామని చెప్పి స్టార్ట్ చేశారు. సో కొబ్బరికాయ కొట్టేశారు. ఇంకా లోపలికి వెళ్ళడం వల్ల వస్తారన్నమాట. లోపలికి బియ్యం వేస్తున్నారు. మొదటిగా ధాన్యం వేయటం మంచిది, ఇంటికి లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుందని చెప్పి ఒక నమ్మకం. ముందుగా ఆడబడుచుల్ని బిందులతో వెళ్ళమంటారు. ఎందుకంటే అలా వెళ్ళడం వల్ల అన్ని లక్ష్ములు ఇంటికి వస్తాయని చెప్పి నమ్ముతారు. ఎందుకంటే చెల్లెల్ని ఆడపిల్లల్ని లక్ష్మీదేవి స్వరూపాలుగా పూజిస్తారు కాబట్టి అటువంటి వాళ్ళు చల్లని బిందులో ఉన్న నీళ్లు తీసుకువెళ్ళడం వల్ల ఇల్లు సుఖ సంతోషాలతో చాలా కాలం హ్యాపీగా ఉంటుందని చెప్పి భావిస్తాం మేము. అందుకని చెప్పి వాళ్ళు ముందుగా నీళ్ళు తీసుకువెళ్తున్నారు అనమాట. బిందుతో నీళ్ళు ముందు అడిగానే అంకుల్ గారు నడుచుకుంటూ వస్తున్నారు. ముహూర్తం అయిపోతుందని చెప్పి. చూడండి ఇప్పుడే ఆల్రెడీ ఆవు దూడ ముందే లోపలికి వెళ్ళిపోయినాయి. వాళ్ళందరూ అంకుల్ గారు సిస్టర్స్ అనమాట. సిస్టర్స్ వరుస అయ్యే వాళ్ళందరూ చెల్లెళ్ళు అనమాట. అండ్ తమ్ముడు కూతుర్లు ఇదన్నమాట. ఇదిగోండి లోపలికి గుమ్మడికాయ కొట్టి టైం అయిపోయింది. గుమ్మడికాయ కొట్టి దిష్టి తీసి లోపలికి అడుగు పెడుతున్నారు. ఆవు దూడ ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయినాయి.
అంకుల్ గారు ఇప్పుడు కొబ్బరికాయ కూడా కొడుతున్నారు. మా నిజంగా వెనకాల పట్టలేని ఆనందం అనమాట మా రోహిత్ గారికి. అండ్ వాళ్ళ తమ్ముడు అఖిల్ గారు కూడా వాళ్ళ సొంత ఇంటికి అలా చాలా కాలం తర్వాత నెరవేరింది. ఎప్పటి నుంచో కట్టుకుందాం అనుకుంటున్నారు. కానీ ముందుగా లేడీస్ని పంపిస్తారు చెప్పాను కదా మీకు. లేడీస్ని పంపడం వల్ల మా సైడ్ మంచి జరుగుతుందని చెప్పి భావిస్తారు. అది కొంచెం చూడండి. అలా లేడీస్ని ముందు పంపించి వెనకాల అంకుల్ ఆంటీ అండ్ మా రోహిత్ అఖిల్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్తున్నారు. ఎందుకు మీకు ఇల్లు ముందు చూపించాను, ఎందుకంటే ఎంత హడావిడిగా ఉంటుంది కాబట్టి మీకు తర్వాత వీళ్ళతో పాటు తిప్పి చూపించడం అవ్వదని. ఇదిగోండి రోహిత్ వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నమ్మ గారు వెంకటేశ్వరం పటం పట్టుకుని వెళ్తున్నారు. అందుకని మీకు చూపిస్తాను ముందే. నేను అస్సలు ఖాళీగా ఉండదు. తర్వాత బంధువులతో చుట్టాలతో మొత్తం నిండిపోద్ది అని చెప్పి లోపల తిరిగి వచ్చేసారు. మళ్ళీ పైకి వెళ్తారనమాట. పైన మీకు ఆల్రెడీ 2 ఫ్లోర్లు నేను చూపిస్తాను. కింద వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు ఉంటారు. అండ్ ఓపెన్ హాల్ పెట్టుకున్నారు చాలా పెద్దది, ఎందుకంటే అంకుల్ బిజినెస్కి అండ్ మా రోహిత్ డాక్టర్ అనమాట, వాడి క్లినిక్కి బాగా పనిచేస్తుంది అని చెప్పి ఇప్పుడు పైకి వెళ్తున్నారు. పైన కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళిస్తారు. చూడండి మా రోహిత్ గారు ఎంత సైలెంట్గా పద్ధతిగా నుంచి లోపలికి వెళ్తున్నాడు, నిజంగా చక్కగా. అలా వెళ్తూ వెళ్ళారనమాట అందరం. అందుకే మీకు ముందు చూపిస్తాను. అస్సలు ఖాళీగా ఉంటుంది ఈ టైంలో, ఎందుకంటే బంధువులతో ఫుల్గా నిండిపోయి ఉంటుంది కాబట్టి. దేవుడి పటాలు అదే కొబ్బరికాయలు కొడుతున్నారు. దేవుడి పటాలతో దేవుడి గదిలో పెట్టాలని చెప్పి గుమ్మం అనమాట, దేవుడి గది గుమ్మం. అక్కడ కొబ్బరికాయ కొట్టేసేసి వెళ్తారు లోపలికి, వెళ్ళి పెడతారనమాట అవన్నీ. చూడండి. అంటే ఒక్కొక్క గదిలోకి వెళ్ళి రావాలన్నమాట. అందుకని చెప్పి ప్రతి ఒక్కొక్క గదిలోకి వెళ్ళి వస్తారు. ప్రతి గదిలోనూ కొబ్బరికాయ కొడతారు. అలా కొట్టి లోపలికి వెళ్ళి ఒక రౌండ్ వేసి వస్తారనమాట. ఇది అందరికీ తెలిసిందే, ఇది పెద్ద కొత్త విషయం కాదు. బట్ అయినా సరే నేను చెప్తాను, ఎందుకంటే అది నా విషయం, అది నా స్పెషాలిటీ అనమాట. చూడండి మొత్తం అలా అందరు అన్ని గదిలోకి వెళ్ళి ఒక రౌండ్ వేసి వస్తారనమాట. ఇక్కడే సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యారు. ముందు మాకు చెప్పడం అయితే కింద సత్యనారాయణ స్వామి వ్రతం అన్నారు, తర్వాత మళ్ళీ పైకి మార్చారు. సో అది వాళ్ళ కన్వీనియంట్ అనమాట. అందుకని చెప్పి చూడండి మా వాడు ఎంత నవ్వి ఎంత ఆనందంగా ఉన్నాడో మా వాడు వాళ్ళ తమ్ముడుని. ఎందుకంటే కొత్త ఇల్లు, గృహప్రవేశం, వాడికి ఒక మంచి మూమెంట్ అనమాట ఇది, ఎప్పటికీ మర్చిపోలేడు. అండ్ ఈ టైంలోనే వాడి కాలేజ్ మేట్స్, మేము చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్తో ఇల్లు కలకలగా నిండిపోయింది అనమాట. అస్సలు ఎక్కడ వాడికి గ్యాప్ లేకుండా పనులు అలాగే ఉన్నాయి, అలాగే ఆనందం అలాగే ఉంది. చూడండి మా వాడు ఎంత నవ్వుకుంటూ వస్తున్నాడో, అలాగే ఉన్నాడు. అది వాళ్ళ చెల్లెలు, ఇది వాడి తమ్ముడు అనమాట. ఆ అమ్మాయి నాకు తెలీదు, సో ఆమె గురించి ఎక్కువ మాట్లాడను అదనమాట. అది ఇంకో గుమ్మం, ఆ గుమ్మం కూడా వెళ్ళి రావాలన్నారని చెప్పి ఆ గుమ్మం కూడా వెళ్ళి వస్తారనమాట. అయ్యో దేవుడికి అది దండ ఊడిపోయింది కిందకి. అదిగోండి దేవుడు పటాలు గట్ట పెట్టేస్తున్నారు లోపల, పెట్టి కాసేపు ఉంచి తీస్తారనమాట. తీసి అప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతానికి మళ్ళీ చేస్తారు. నేను కష్టపడే దండ కట్టానండి, అది ఊడిపోయింది అక్కడ పైన. బట్ అది ఎలా ఊడిపోయింది నాకు అర్థం కాలేదు. ఇదిగోండి బిందులు పైన పెట్టేస్తున్నారు సైడ్కి వంటగదిలో. ఇక్కడ ఒక సెల్ఫీలు కావాలన్నమాట మళ్ళీ పక్కన, ఎందుకంటే లేడీస్ తెలిసిందే కదా, సెల్ఫీలు స్నాప్లు ఆ పిచ్ అంతా ఉంటుంది. నేను ఇంకా షూట్ చేయలేదు, ఎందుకంటే అలా షూట్ చేస్తుంటే వాళ్ళ స్నాప్లు సరిపోదు కూడా, స్నాప్కి పోజులు అనమాట అవన్నీ. చూడండి మొదలెట్టారు. ఇంకా స్నాప్లు ఫోటోలు వాడితే ఇంకెప్పటికి అవ్వదు. అలా దండాలు ఊడిపోయిందో తెలియదండి, చాలా గట్టిగా అంటించాను అక్కడ, ఆయన ఊడిపోయింది. అదేంటి అర్థం కాలేదు నాకు. సరే ఏదైతే ఏమైంది, ఇవ్వండి దేవుళ్ళు చక్కగా పెట్టారు. ఇవ్వండి సత్యనారాయణ స్వామి వ్రతానికి అంతా రెడీ చేస్తున్నారు అనమాట. బయట లేడీస్ ఫొటోస్తో దిగి స్టార్ట్ చేశారు. పంతులు ఇద్దరు సత్యనారాయణ స్వామి వ్రతానికి రెడీ చేస్తున్నారు. పటాలు కూడా వస్తున్నాయి. దేవుడి మందిరానికి తీసుకొచ్చారు పటాలు కట్టాన్ని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నమాట, సర్దుతున్నారు అవన్నీ. మా అఖిల్ గడు బాగా హెల్ప్ చేస్తున్నాడు. మా రోహిత్ గడు ఏమి ఎప్పుడు తెలియదు ఆ టైంకి, మరి వాడు ఎక్కడ ఉన్నాడేటో తెలీదు. ఇదిగోండి అంకుల్ ఆంటీ ఇద్దరు పీటల మీద కూర్చొని మొదలెట్టేశారు పూజ. సో మీరు కూడా పూజ చూడండి కాసేపు. ఈలో శిరపర్యంతం సమస్త
పూజ జరుగుతుంది. బయట చుట్టాలందరూ బంధువులందరూ ఇంటిపై పలకరించుకుంటే ఎంతో చూడడానికి చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఇక్కడ కూడా ఫోటోలు వీడియోలు అని చెప్పి మంచి రష్గా ఉందన్నమాట. ఎక్కడ ఆగట్లేదు అందరూ. పూజ కూడా స్నాప్లో ఫోటోలు వీడియోలు లేకుండా ఈ మధ్యకాలంలో చేసుకోవట్లేదు ఎవరు. సో చూడండి. ఒక పక్క పూజ జరుగుతుంది, ఇంకో పక్క ఇల్లంతా హడావిడిగా బాగుంది. ఇదిగోండి మా ఊరు అఖిల్ గడి ఫోటో షూట్ జరుగుతుంది. లోపల పూజ పెట్టుకుని ఒక యాడ్ దగ్గర. ఇదిగోండి మా అక్క మొత్తం హోల్ ఫంక్షన్కి గ్లామర్ బ్యూటీ అనమాట మా అక్క. చూడండి పిల్లలు కూడా ఎంత హ్యాపీ కూర్చుని పూజలో ఎంత బాగా శ్రద్ధగా వింటున్నారో. ఏంటక్కది చెప్పు. యంత్రానికి అభిషేకం చేసిన అన్నమాట. సో ఇవంతా మొక్కలు పోయాలి. ఇక్కడ మొక్కలు లేవుగా. నేను ఇప్పుడు ఇది మొప్పేసుకుంటా నా భయన్నా కిందకి వెళ్ళాలి అయితే నువ్వు. ఎక్కడ అన్నయ్యకి ఇస్తూ ఉన్నారు. అన్నయ్య తీసుకోండి. సూర్యగ్రహం సిద్ధాంతిగా రండి. సిద్ధాంతిగా రాలేదని చూస్తున్నాం మేము. ఇది మా ఇద్దరికి గిఫ్ట్ మీరు పోటీకి వస్తారా ఇది మళ్ళీ. ఇంకొకసారి ఓకే పాలు పొంగిపోవడం జరిగింది. గ్యాస్ స్టవ్ మీద పెట్టారు పాలు అని గుగ్గిళ్ళు. ఎందుకంటే కొత్త ఇల్లు కింద అంత టైల్స్, సో ఇటుకలు ఎత్తే పోద్దని చెప్పి. చూడండి మా అక్క పాలల్లో బియ్యం వేస్తుంది పరవాన్నం కోసం. ఇప్పుడు అందులో పరవాన్నం వండుతారు సేమ్. అదే మేము భోజనంలో ప్రసాదం కింద వడ్డించాము పరవాన్నం. సో అదే అనమాట. ఇక పైన పూజ జరుగుతుంది. కింద ఆల్రెడీ టిఫిన్ స్టార్ట్ అయిపోయినాయి. గృహప్రవేశం పాలు పొంగిపోవడం జరిగిపోయిందని చెప్పి మేము కిందకి వచ్చాం. ఇప్పుడే వేరే ఒక పని మీద కిందకి వచ్చాం. సో ఆ పని కోసం మళ్ళీ ఆ పని చేస్తూ వీడియో చేస్తున్నాను అనమాట. చూడండి టిఫిన్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. మా పైన పూజ జరుగుతుంది అండ్ ఇంకో పైన గణపతి హోమం జరుగుతుంది. ఈ తర్వాత నేను చాలా బిజీ అయిపోయాను ఖాళీ లేకుండా. అందుకని చెప్పి పూర్తిగా ఎక్కడి నుంచి వీడియోలు తీయలేదు, ఇక్కడ దాకానే తీశాను. మా ఫ్రెండ్ రోహిత్ కూడా చాలా ఫీల్ అవుతున్నాడు. ఐఎమ్ వెరీ సారీ రోహిత్, నేను కావాలని చేయలేదు. ఆ తర్వాత పనుల వల్ల ఇంకా బిజీ అయిపోయి ఇంకా తీయలేదన్నమాట. ఏది కావాలని కాదు, బట్ అలా అయిపోయింది. అది మా అక్క చూడండి ఏదో మాట్లాడేస్తుంది. ఓకే ఓకే ఇడ్లీ కూడా పెట్టారు, ఇడ్లీ తిన్నాను. ఓకే టిఫిన్స్ ఎలా ఉన్నాయి? మీ రేటింగ్ కావాలి మాకు, రివ్యూ అండ్ రేటింగ్. అంటే ఇది డైజెషన్ బట్టి అలా అంటారా? ఫైనలీ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ గారు ఒక ఇంటోడ్ అయ్యాడు. నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు రోహిత్. అండ్ ఇంకా నేను వీడియో తర్వాత తీయలేదు, చాలా పనులు బిజీగా ఉన్నాం. సో సారీ రోహిత్, ఏమనుకోకు. అండ్ ఐ విషింగ్ వెరీ గుడ్ లైఫ్ టు అచీవ్ ఇన్ దట్ న్యూ హోమ్ అండ్ న్యూ బిగినింగ్ ఫర్ యువర్ లైఫ్. అండ్ గాడ్ బ్లెస్ యూరా. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను.